వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో, గ్యామ్లింగ్ గేమ్స్ ఏదైతే ఉన్నాయో కెసినోస్ కానీ, అది డేంజరా? లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం అనేది డేంజర్ అనేది, దీని గురించి చెప్పడానికి స్టాక్ మార్కెట్ ట్రేడర్ లలితేంద్రనాథ్ గారు ఉన్నారు. ఒకసారి సార్‌తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు గ్యామ్లింగ్ గేమ్స్ ఉన్నాయి. మనం గోవా దగ్గరికెళ్ళినా కదా, ఇక్కడ హైదరాబాద్‌లో కూడా కెసినోస్ గానీ, హైదరాబాద్‌లో కాదు గోవా దగ్గర కెసినోస్ గానీ, బెట్టింగ్స్ కానీ, గ్యామ్లింగ్ గేమ్స్ ఉన్నాయి. సో, అకార్డింగ్ టు యూ అది డేంజర్ అంటారా? లేకపోతే స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేయడం అనేది డేంజర్ అంటారా? వరల్డ్‌లో బెస్ట్ స్ట్రెస్‌ఫుల్, పెయిన్‌ఫుల్ ఏదన్నా ఒకటుంది అంటే అది ట్రేడింగ్. ఓకే. సో, ట్రేడింగ్ అనేది అన్నిటికన్నా డేంజరు. ఓకే. కనీసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నారనుకోండి. ఆయన ఒక బైపాస్ సర్జరీ ఏదైనా చేస్తున్నారనుకోండి. చాలా కాషియస్‌గా ఉంటారు. ఇన్ కేస్ బై గాడ్స్ గ్రేస్ ఏదన్నా గాని అది జరగకూడనిది ఏదన్నా జరిగి ఫెయిల్ అయిందనుకోండి. సో, వాళ్ళేం చేస్తారంటే ముందుగా రాయించుకుంటారు. ఏదైనా జరిగితే మా బాధ్యత కాదని రాయించుకుంటారు. ఈవెన్ దో ఆ పర్టిక్యులర్ డాక్టర్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండి ఆ మనిషి ప్రాణం నిలబెట్టడానికి ఎంతో ట్రై చేస్తారు. అంటే ఆయనకి ఆ సిట్యుయేషన్‌లో ఎంత మైండ్ ఫ్రీగా ఉండాలి, ఎంత ఇదిగా ఉండాలి. దానికంటే కూడా, దానికంటే కూడా కనీసం ఒక 100 టైమ్స్ మనం పేషెన్స్‌గా ఉండాలి ట్రేడింగ్‌లో. రూ. 1000 పెట్టినా గాని అంతే పేషెన్సీ ఉండాలంటారా? మరి రూ. 1000 పెట్టినప్పుడు ఆ పేషెన్స్ మెయింటైన్ చేస్తేనే అది 1,00,00,000 పెట్టినప్పుడు ఆ పేషెన్స్ మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. సో, అంత డేంజరస్ గేమ్ ట్రేడింగ్ అనేది. సో, ట్రేడింగ్‌కి మైండ్ చాలా ఫ్రీగా ఉండాలి. మన స్ట్రాటజీ, మన స్కిల్‌ని మాత్రమే డిపెండ్ అయ్యి మనం ట్రేడ్ ఎంటర్ అవ్వాలి. ఇలా చాలా ఉంటాయి దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. సో, ఒక ట్రేడ్ మనం బై ఆర్ సెల్ బటన్ క్లిక్ చేస్తున్నాము అంటే, చేసిన తర్వాత ఇంక అది మన ఔట్ ఆఫ్ హ్యాండ్స్ అది. హ్మ్. ఒకసారి క్లిక్ అయిపోయిన తర్వాత ఔట్ ఆఫ్ హ్యాండ్స్. మిగతావన్నీ ఏంటి? ఆ క్లిక్ అనేది కాదు గదా! అంతా మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాసినో అన్నారు. క్యాసినోలో మీరిప్పుడు కార్డ్స్ ఆడుతున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అది మధ్యలో డ్రాపా, మిడిల్ డ్రాపా మీకు ఆప్షన్ ఉంటుంది. వన్స్ మీ కార్డ్స్ పడిపోయాయి. మీ బెట్టింగ్ ఎళ్ళిపోయింది. ఎళ్ళిపోయిన తర్వాత కూడా నేను మధ్యలో మిడిల్ డ్రాప్ ఇలాంటి ఏదన్నా మీకు సెకండరీ ఆప్షన్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ ట్రేడింగ్‌లో మీరు ఒక్కసారి బటన్ కొట్టాక ఇంక ఛాన్స్ లేదు. ప్లస్సో, మైనసో తేలిపోతుంది అక్కడే. సో, అది మీరు ఆ రోజున పెట్టిన క్యాపిటల్‌ని బట్టి మీ లైఫ్ డిసైడ్ అయి ఉంటుంది. మీకు హార్ట్ స్ట్రోక్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,00,000 రూపీస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10,00,000తో అమౌంట్‌తో ఆ రోజు ట్రేడింగ్ ఇలా ఎంటర్ అయ్యారనుకోండి. సడెన్‌గా మీకు ఒక 5-6 లాస్ కనిపించిందనుకోండి ఏమైపోతుంది? హ్మ్. చెప్పలేం గదా! అంటే ట్రేడింగ్ అనేది మన లైఫ్ రిస్క్ ఫస్ట్. అవును. ట్రేడింగ్ అనేది మన లైఫ్ రిస్క్. సో, అందుకే అన్నిటికన్నా స్ట్రెస్‌ఫుల్ ప్రొఫెషన్ ఏదో ఉంది అంటే అది ట్రేడింగ్. ఓకే. సార్, హ్మ్. కానీ ఇదే ట్రేడింగ్‌లో ఇప్పుడు మనం బయట చూసుకున్న కొంతమంది చూపిస్తారు లగ్జరీ కార్స్ కానీ, సో, ట్రేడింగ్ ద్వారానే మొత్తం సంపాదించాను, మొత్తం ట్రేడింగే అని అంటారు. సో, అందులో వాళ్ళు చెప్పేది మొత్తం నిజమే ఉందంటారా? లేకపోతే వాళ్ళేమైనా ఫాల్స్ ఫ్లెక్సింగ్ చేస్తున్నారంటారా? సో, ఫాల్స్ గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ట్రూత్‌ఫుల్‌గా చేసిన వాళ్ళున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 'పిఆర్ సుందర్' అని ఒకాయనున్నారు. ఇండియాలో బెస్ట్ ఆప్షన్ సెల్లర్. సో, ఆప్షన్ సెల్లర్ కాబట్టి అదంతా మనీ గేమ్ కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఆప్షన్ సెల్లర్‌కి వాళ్ళ మ్యాథమెటికల్ స్కిల్స్‌తో వాళ్ళు ఎంతో కొంత సర్వైవ్ అయిపోతూ ఉంటారు. పర్టిక్యులర్‌గా బయ్యర్స్‌కొచ్చేసరికి సిట్యుయేషన్ అలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరిప్పుడు అన్న ఈ లగ్జరీ కార్సు, డెస్టినేషన్ ట్రేడింగ్ అని చెప్పేసి ఒక ట్రేడర్ ఒకాయన ఉన్నారు. కర్ణాటక బేస్డ్. చాలా జెన్యూన్. చాలా జెన్యూన్ ట్రేడర్ ఆయన. ఆయన చూపించే షో ఆఫ్ ఏది అబద్ధం కాదు. అన్నీ నిజాలే. ఆయన పేరు విక్రమ్ ప్రభు. అన్నీ నిజాలే చెప్తాడాయన. కానీ దాంతో పాటు ఆయన సాటర్‌డే, సండే కూడా ఏం చేస్తాడో చెప్తాడు. ఫస్ట్ అవి వినాలి. హ్మ్. నేను ఆయన స్ట్రాటజీ ఏది నేనైతే ఫాలో అవ్వను కానీ, బట్ ఆయన వీడియోస్ చూస్తూ ఉంటా. ఎందుకంటే, ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తాడు. అంటే ఒక వీడియో పెట్టినప్పుడు అతను ప్రాఫిట్ చూపిస్తాడు, లాస్ చూపిస్తాడు, అన్నీ చూపిస్తాడు. ప్రాఫిట్, లాస్ 2 పెడతాడు జెన్యూన్‌గా. 2 పెడతాడు. అన్నీ చూపిస్తారు. తర్వాత ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారనేది ఆ హార్డ్ వర్క్‌ను కూడా చూపిస్తాడాయన. ఓకే. సో, అటువంటి వాళ్ళు ఎక్కువ మంది లేరు. ఎక్కువ మంది కాదు. ఆయన తప్ప నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు. ఆయనొక్కడు తప్ప వాళ్ళ వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఆ స్కిల్ వెనక ఎంత హార్డ్ వర్క్ ఉందనేది ఆయనొక్కడే చూపిచ్చాడు ఇప్పటివరకు నేను చూసినంతలో. ఎందుకంటే ఆయన కెరియర్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడంటే ఆయన ఒక మార్కెట్ రిప్రజెంటేటివ్.
అక్కడి నుంచి ఆయన చిన్న చిన్నగా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా అయ్యి ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఒక ఆడి కార్ కొనుక్కొని చక్కగా అన్నీ తిరుగుతూ డెస్టినేషన్ ట్రేడింగ్ ఇప్పుడు అన్ని వీడియోస్ అన్ని డెస్టినేషన్ ట్రేడింగ్ వీడియోస్ పెడుతూ ఉన్నారు ఆయన. ఓకే. సో ద మోస్ట్ జెన్యూన్ పర్సన్ అనమాట. ఇంకా ఫాల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, కుప్పలు తెప్పలుగా ఉంటారు మోసాలు చేసేవాళ్ళు. ఏంటంటే మన దీంట్లోనే ఒక ఛానల్ ఉంది, ఇంకా వాళ్ళ పేర్లు నేనైతే చెప్పను. ఒక ఛానల్ ఉంది, తెలుగే. ఓకే. ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్కి మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. సో ఆయన ఏం చెప్పాడంటే రోజుకు ఒక ఇండికేటర్ మీద రోజు ఒక ఇండికేటర్ పెడతాడు. ఒకరోజు ఇవాళ ఆర్ఎస్ఏ అంటాడు, ఇవాళ ఎంఏసిడి అంటాడు, ఇవాళ ఇచ్చిమోకు క్లౌడ్ అంటాడు, ఇవాళ ఇంకోటి అంటాడు. ప్రతిరోజు ఒక్కొక్క ఇండికేటర్ మీద వీడియోస్ చేస్తాడు. ఏమని, ఈ ఇండికేటర్ని ఎలా వాడచ్చు, ఈ ఇండికేటర్ యూజ్ చేసి ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి, అసలు ఎంత అద్భుతంగా చెప్తాడంటే దాన్ని చూసే అందరూ ఆ ఛానల్కి ఫాలోయింగ్ ఎక్కువైపోయింది అనమాట. విపరీతంగా అబ్బా అసలు ఇంత జెన్యూన్గా ఇంత ఫ్రీగా చెప్తున్నాడు, ఇంకా అసలు ఇంతకు మించిన వాళ్ళు ఎవరు లేరనేసి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వెళ్ళిపోయింది దానికి. సరే అంతా బాగానే ఉంది, ఏదో ఆయన చెప్పేది ఆయన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన P&L స్టేట్మెంట్ పెట్టాడు, ఆయన కూడా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ పెట్టాడు. ఓకే బాగుంది, ఎంత వచ్చిందా ఏంటా అని చెప్పి నేను కూడా చాలా క్యూరియస్గా చూశాను అనమాట. చూస్తే మంచి ప్రాఫిట్ వచ్చింది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మరి ఇంకా ఫేక్ ఏంటి అని అనుకుంటున్నారా? ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన స్ట్రాటజీలన్నీ బయ్యింగ్, ఆయన మాత్రం చేసింది ఆప్షన్ సెల్లింగ్. ఆయన పెట్టిన వీడియోలన్నీ ఆప్షన్ బయ్యింగ్ మీద వీడియోలు పెట్టారు. ఏ ఇండికేటర్ని బయ్యింగ్లో ఎలా బై చేయాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి ఇలా చెప్పారు. ఆయన ప్రాఫిట్ చూపించాడు, ప్రాఫిట్ కూడా ఎక్సలెంట్ ఉంది. ఆయన చేసింది ఏంటి అంటే 80% ఆఫ్ ది ట్రేడ్స్ ఆప్షన్స్ సెల్ చేసుకున్నారు ఆయన. ఓకే. ఒక 20% ఆఫ్ ది ట్రేడ్స్ ఏవో అక్కడ అడప కొన్ని బయ్యింగ్ కనిపించాయి నాకు, మిగతావన్నీ ఆప్షన్ సెల్లింగ్ చేశారు. సో ఇప్పుడు జనాలంతా ఏమైపోతారు? అది వీడియోస్లో చెప్పలేదా ఆప్షన్ ఇలా చేశారని చెప్పేసి? P&L చెప్పినప్పుడు P&L చూపిస్తారు, కానీ మిగతా ఎందుకు? అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ చెప్పినప్పుడు అది కూడా ఎక్కడో చోట చెప్తారు ఖచ్చితంగా, ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ అని కూడా చెప్తారు. చెప్పి నేను అది చెప్పాను, ఇది చెప్పాను, నేను ఇది చేసుకున్నాను కూడా చెప్తారు. కానీ ఇదంతా ఏంటి, ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేయాలంటే అందరు ట్రేడర్స్ చేయలేరండి, చాలా ఎక్స్పెన్సివ్. అది ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ ట్రేడింగ్, అందరు చేయలేరు. సో అందరు దేనికి వస్తారంటే ఆప్షన్ బయ్యింగ్కి వస్తారు. మీరు ఫస్ట్ నుంచి వీడియోస్ 100లో వీడియోస్ అన్ని ఆప్షన్ బయ్యింగ్ మీద పెట్టి ఎక్కడో 2 వీడియోలు ఆప్షన్ సెల్లింగ్ మీద పెట్టి మీరేమో ఆప్షన్ సెల్ చేసుకుంటూ జనాలకు ఆప్షన్ బయ్యింగ్ నేర్పించేసి ఇది కరెక్ట్ కాదు కదా. సో ఈ విధంగా కూడా మ్యానిపులేషన్స్ చేస్తూ ఉంటారు, ఏది వాళ్ళ యూట్యూబ్ వీడియోస్ కోసం. ఓకే. జనరల్గా ఒక యూట్యూబ్ వీడియో చేయాలంటే ఎంత టైం పడుతుందండి? ఒక క్వాలిటీ వీడియో ఒక 10 నిమిషాలు వీడియో చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఎడిటింగ్ అయి మొత్తం కలిపి అన్నీ పడుతుంది కదా. అసలు ట్రేడింగ్ చేసే వాళ్ళకి అంత వీడియోస్ ఎడిటింగ్ చేస్తూ రోజుకి 2-3 వీడియోలు, ఒకటి కూడా కాదు. ఒక వీడియో చేశారంటే సరే ఏదో కింద మీద పడి చేసుకున్నారు అనుకోవచ్చు, ఒక వీడియో చేయడంలో తప్పులేదు. రోజుకి 2-3 వీడియోలు వస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారా, వీడియోలు చేసుకుంటున్నారా? అంతే కదా. ట్రేడింగ్ చేయాలంటే ఉన్న 6 అవర్స్ ఆఫ్ టైంలో మాకు షివరింగ్ అవుతూ ఉంటుంది. అరే ఏంటి సిచ్యువేషన్ ఏంటి, ఎక్కడ ర్యాలీ వస్తుంది ఏంటి, ఒక ట్రేడ్ ఎలా క్యాచ్ చేయాలి, ఇంత స్ట్రెస్ ఉంటుంది 6 అవర్స్లో. ఈ 6 అవర్స్ స్ట్రెస్ కనీసం తర్వాత 2-3 గంటలు పడుకుంటే కానీ మళ్ళీ మైండ్ రీఫ్రెష్ అవ్వదు. ఆ స్ట్రెస్కి ఇంత రీఫ్రెష్మెంట్ అనేది కావాలి. ఇంత చేస్తే కానీ పని అవ్వట్లేదు, మరి వీడియోలు చేసే టైం ఎక్కడి నుంచి వస్తుంది? రోజుకు 2-3 వీడియోలు. సో అక్కడే అర్థమైపోతూ ఉంటుంది, ఓకే వీడు ట్రేడరా యూట్యూబరా అనేసి. ఓకే. ఓకే. సో ఇట్లా ఫేక్ వాళ్ళు చాలామంది ఉంటారు, బట్ జెన్యున్గా ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ విక్రమ్ ప్రభు గారు అయితే ది బెస్ట్. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ.